శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక చక్కటి పరిహారాన్ని, అద్భుతమైన వారాహి మంత్రాన్ని తెలియజేయబోతూ ఉన్నాను. ఈ మంత్రం దేనికోసము, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వటం మర్చిపోవద్దు. ఇదైతే మాత్రం ఖచ్చితంగా విడిపోయి ఉన్నటువంటి భార్యాభర్తల కోసం, ఎంతో కాలంగా వారి మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోవటం కోసం, లేదంటే ప్రేమించి పెళ్లి చేసుకోలేక బాధపడుతున్న వారికి ఎదుటివారి యొక్క మనసు మార్చటానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. దీనికోసమైతే ఖచ్చితంగా ఒక్క నిమ్మకాయతోటి మనం పరిహారాన్ని చేసుకోబోతూ ఉన్నామన్నమాట. అయితే ఈ పరిహారాన్ని చేయవలసినటువంటి సమయం అనేది సాయంత్రం వేళ సంధ్యా సమయం అండి. అంటే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల లోపుగా చేసుకోవచ్చు. చాలా చక్కగా పనిచేస్తుంది. అయితే దీనిని ప్రత్యేకంగా ఎక్కువగా ఫలితం అనేది భార్యాభర్తలకి ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ప్రేమ కోసం తెలియచేసేటువంటి పవర్ఫుల్ మంత్రం అని చెప్పుకోవాలి. అయితే దీనిని చేసే ముందుగా ఏం చేస్తారంటే, శుచిగా శుభ్రంగా స్నానం అనేది ఆచరించిన తరువాత ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అలాగే దీనికోసం మీరు ఖచ్చితంగా ఒక బ్లాక్ కలర్ పెన్ను కానీ ఎల్లో కలర్ కానీ యూస్ చేయవచ్చు అన్నమాట. మనం తీసుకోవలసినటువంటి నిమ్మకాయ అనేది ఎల్లో కలర్లో ఉండాలి, అంటే పసుపు రంగులో ఉండాలి. కానీ దాని మీద మనకి నల్లటి పెన్నుతో చక్కగా కనపడుతుంది కాబట్టి బ్లాక్ కలర్ పెన్నుని కానీ, ఒకవేళ పెన్ను అనేది అందుబాటులో లేకపోతే కాటుకతో కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అన్నమాట. దానికోసం మీరు చక్కగా ఎవరి కోసమైతే ఈ పరిహారాన్ని చేస్తున్నారో వారు తిరిగి మిమ్మల్ని చేరుకోవాలి, మళ్ళీ మీరు ఇంతకు ముందులాగా కలిసి ఉండాలి, వారిలో మార్పు అనేది రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా ఇక్కడ నేను చెబుతానండి. మీరు వీడియోలో మళ్ళీ డిస్ప్లే చేయలేదు అని బ్యాడ్ కామెంట్లు పెట్టవద్దు. అయితే దీనికోసం ఏం చేస్తారంటే, ఖచ్చితంగా అమ్మవారి యొక్క మంత్రం వచ్చేసి క్లీం సౌం, క్లీం సౌం. ముందుగా సాయంత్రం సంధ్యా సమయంలో చక్కగా శుచిగా శుభ్రంగా స్నానం అనేది ఆచరించిన తరువాత మీ మనస్సులో ఎవరి గురించి తలుచుకుంటున్నారో వారిని మళ్ళీ తిరిగి కలుసుకోవాలని అమ్మవారిని వేడుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని నిమ్మకాయని చేతితో పట్టుకొని ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. అలా జపించిన తరువాత ఆ తీసుకున్నటువంటి నిమ్మకాయ పైన మీ కోరిక ఏదైతే ఉందో దానిని రాయండి. అంటే జీవితంలో మీరు కోరుకున్న వ్యక్తిని తిరిగి పొందాలి, మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలి, ఇట్లా మీ మనస్సులో ఉన్న కోరిక ఏదైతే ఉందో దానిని నిమ్మకాయ పైన రాసిన దాని కింద ఎవరి గురించి అయితే ఈ కోరికను కోరుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు అనేది రాయవలసి ఉంటుందన్నమాట. ఇలా రాసేవాళ్ళు ఖచ్చితంగా పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు చేయవద్దు. అలాగే నాన్ వెజ్ అనేది తిని ఉన్నప్పుడు కూడా చేయవద్దండి. అలాంటి సమయాల్లో చేసి మాకు సరిగా ప్రతిఫలం రాలేదు అని మీరు అస్సలు నిరాశ చెందవద్దు. అలాగే ఇంకొంతమందికి సందేహం రావచ్చు, నిమ్మకాయతోటి చేస్తే ఫలిస్తుందా అంటే 100% ఫలిస్తుందండి. మనలో ఉన్నటువంటి నెగటివిటీని, చెడుని తొలగించేటువంటి శక్తి అనేది నిమ్మకాయకి ఉన్నదనమాట. అందుకనే మనం నిమ్మకాయతోటి ఈ పరిహారాన్ని చేస్తూ ఉన్నాము. కాబట్టి అలా చక్కగా నిమ్మకాయ పైన రాసుకోండి. రాసుకున్న తర్వాత ఆ నిమ్మకాయని మీ ఎడమ చేతితో పట్టుకొని మీ గుండెల దగ్గరగా పెట్టుకుని ఒక 5 నిమిషాలు మీ మనసులో ఉన్న కోరికను ఆ అమ్మవారికి చెప్పుకొని తిరిగి ఇంతకు ముందులాగా మేము సంతోషంగా ఉండాలి అని మళ్ళీ మనసులో తలుచుకుంటూ ఆ నిమ్మకాయని 3 సార్లు మీ చుట్టూ తిప్పివేసి మీ ఇంటి బయటకు వెళ్ళి శాంతం బయటకు వెళ్ళాలండి. ఎవ్వరూ తొక్కనటువంటి ప్రదేశంలో కానీ, 4 రోడ్లు కూడలిగా ఉన్నటువంటి ప్రదేశంలో కానీ ఆ నిమ్మకాయని దూరంగా విసిరిపడివేయండి. అలా పడవేసి వచ్చేటప్పుడు ఇంట్లోనికి కాళ్ళు, చేతులు, ముఖము అనేది శుభ్రంగా కడుక్కొని ఇంటి లోపలికి రావాలన్నమాట. ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు కాళ్ళు కడుక్కొని వచ్చినంతసేపట్లో
మీరు కోరుకున్న వ్యక్తి వద్ద నుంచి ఫోన్ కాల్ రూపంలో, మెసేజ్ రూపంలో, ఏదైనా సందేశం ద్వారా, లేదంటే ఆ వ్యక్తి అందుబాటులో ఉంటే స్వయంగా వారంతట వారే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా చేస్తుందనమాట. అమ్మవారి మీద పూర్తి నమ్మకము ఉంచి అమ్మవారి మంత్రాన్ని జపిస్తూ ఈ పరిహారాన్ని చేసిన వారికి 100% రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకుండా మంగళవారం రోజు, శుక్రవారం రోజు సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి. ఖచ్చితంగా 100% రిజల్ట్ అనేది వస్తుంది.